సో నాకు ఎట్లా అంటే చెయ్యాలని ఉంటుంది కానీ కొన్ని రోజులు దాన్ని చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. కానీ కానీ అది చెయ్యాలి, ఫినిష్ చేయాలి అనే ఒక ఇది అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సంథింగ్ ఇస్ స్టాపింగ్ మీ అన్నట్లు ఉంటుంది అన్నమాట. అంతే. సమస్యలు అన్నా ప్రాబ్లమ్స్ వచ్చి నాకు చదువులో లైక్ చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్రెస్ట్ పెట్టినా కూడా రాకుండా ఉండడము అలాంటివి. అంతేనా? అంతే గురించి. అసలు ఇంట్రెస్ట్ పెట్టాలి అంట. అసలు ఇంట్రెస్ట్ ఎందుకు? ఇంట్రెస్ట్ ఫోకస్ పెడితేనే కదా గురుజీ వచ్చేది. ఎవరు చెప్పారు అట్లా? చుట్టూ ఉండే వాళ్ళందరూ అదే చెప్తున్నారు. లైక్ మా అమ్మమ్మ, అమ్మ, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా, ఇంట్రెస్ట్ ఉండాలి, చెయ్యాలి, ఫోకస్ తో చెయ్యాలి అని. ఎవరి దగ్గర అయితే ఏవైతే ఉండవో వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానస ఎలా ఉండాలి అంటే, నేను చదువుతున్నానా, ఆడుతున్నానా, భోజనం చేస్తున్నానా, లేక నడుస్తున్నానా, లేక నీళ్లు తాగుతున్నానా, మాట్లాడుతున్నానా అనేటటువంటి యాక్షన్స్. అర్థమైనా? ఇవన్నీ ఏంటి? యాక్షన్స్. అశ్రద్ధగా ఉన్నానా, తొందరపడుతూ ఉన్నానా, సోమరితనంతో ఉన్నానా, మతిమరుపుతో ఉన్నానా, అజాగ్రత్తతో ఉన్నానా, పరిశీలించకుండా ఉన్నానా, ఇలాంటివన్నీ ఏంటి? బీయింగ్. ఇదేంటి? బీయింగ్. ఇదేంటి? యాక్షన్స్. ఇదేంటి? బీయింగ్ అన్నమాట. సో నేను చదువుతున్నప్పుడు బాగా శ్రద్ధ పెడతాను, బాగా కాన్సన్ట్రేషన్ పెడతాను అన్నామనుకో, దాని అర్థం ఏంటి? మిగతా సమయాల్లో ఉండవని అర్థం. అంతే కదా? ఒక వ్యక్తి ఒక అంశం మీద బాగా శ్రద్ధ పెడుతున్నాడంటే అర్థం ఏంటి? మిగతా విషయాల్లో లేదని అర్థం. అలా ఉండొద్దు మానస అలా ఉండకూడదు. మానస ఎలా ఉండాలి అంటే, పొద్దున కళ్ళు తెరిచినప్పుడే సింహంలా కళ్ళు తెరవాలి. ఉత్తిష్ట నరశార్ధూల ఏమంటారు రాముల వారిని? సుప్రభాతం. పూర్వాసంధ్య ప్రవర్తతే. సంధ్య ముందే ఎలా లేస్తాడంటే రాముల వారు? నరశార్ధూలం. సింహం ఎలా ఉంటుంది చెప్పు? ఫెరోషియస్ గా ఉంటుంది. ఎవరన్నా దొరికారంటే ఈరోజు అయిపోయారు అన్నట్టుగా నరశార్ధుల అలా లేస్తారనమాట రాములు. అలా లేవాలి మనం. అలా లేవాలి, అలా నిద్రపోవాలి. ఈ మధ్యలో ప్రతి గడియ, ప్రతి యాక్షన్ ని మనం శ్రద్ధతోనే చేయాలి. అశ్రద్ధతో అస్సలు చేయకూడదు, ఏది చేయకూడదు. అర్థమైందా?